కాకినాడ రూరల్ మండలం చేడి గ్రామం వద్ద జరిగిన టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన ఉపాధి హామీ కార్మికుల కుటుంబాలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఒక్కొక్కరికి 5,20,000 ప్రమాద పరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన 6 కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కోరారు. ఉపాధి హామీ కార్మికులను కూడా సంక్షేమ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం గుర్తించిందని, గతంలో అమలైన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం సంతాపం ప్రకటించడం కాకుండా కార్మిక కుటుంబాలను ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 16వ తేదీ శనివారం నాడు తెల్లవారుజామున ఇంకా అందరూ నిద్ర లేకముందే చాలా పెద్దమైనటువంటి ఘోర ప్రమాదం ఒకటి చీడిగా కాకినాడ రూరల్ మండలంలో జరిగింది. ఇది రాష్ట్రం అంతా పెద్ద సంచలనం సృష్టించింది. 6 ఉపాధి కూలీలు 120 రూపాయల కూలీ కోసం పొద్దున్నే లెగిసి వెళ్ళి మస్తరు వేయించుకోవడానికి ఆ సిగ్నల్ అందక బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లారీ డ్రైవర్కి కునుకుపడి ప్రమాదం జరిగి 6 చనిపోయినటువంటి ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. అయితే ఇవాళ కాకినాడ కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్స్లో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున ఒక వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో ఈ ఉపాధి హామీ కూలీలందరూ కూడా మట్టి పని చేసే కార్మికులు. ఆ మట్టి పని చేసే కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా ప్రభుత్వమే చేర్పించింది. ఇప్పుడు వాళ్ళ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకి ఆ మట్టి పని చేరినటువంటి కార్మికులకి 5,20,000 రూపాయల ప్రమాద బీమా సంక్షేమ బోర్డులో ఉంది. దాన్ని అమలు చేయాలని కోరుతూ, అమల్లోకి తీసుకురావాలని కోరుతూ ఇవాళ కాకినాడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ఒక సంతాపం తెలియజేసేయడం వల్ల ఆ కుటుంబానికి ఏమీ లాభం ఉండదు. ఇలాంటి పరిహారాలు ఆ కార్మికుడికి, ఆ కుటుంబంలో పిల్లలు రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి, ఆ కార్మికుడి కుటుంబం ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆందోళన చేయించేటువంటి పని చేస్తాం. ఎందుకంటే న్యాయం కార్మికుల వైపు ఉంది, కార్మికుల పక్షాన ఉంది. సంక్షేమ బోర్డులో ప్రమాద బీమా చెల్లించాలని చెప్పి 96 యాక్ట్ చెప్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం డెలివరీ, పెళ్లి మాత్రమే అమలు చేసి, సహజ మరణం మాత్రమే అమలు చేసి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ఒక్కొక్కరికి 5,20,000 రూపాయలు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవ్వాలి అని చెప్పి మరణ పరిహారాన్ని చెల్లించాలి. ప్రతిరోజు ఏదో ఒక మూల నిర్మాణ రంగంలో ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆదుకునేవాడు లేక రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా లాంటి పథకాలన్నీ కూడా సంక్షేమ బోర్డులో అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెక్కల్ రాజ్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు. Thank you.